హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పావని ఫ్యాషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది వచ్చేసి సింపుల్ చికెన్ అండి. వాటర్ అనేది వేయకుండానే చికెన్లో ఆవిరితోటే చికెన్ అనేది సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇది ఎలా నేను రెడీ చేశాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కనుక మనకి ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అని రెడ్ లెటర్స్తో రాసి ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే ఒక బెల్ వస్తుంది. ఆ బెల్ని కనుక యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు వచ్చేస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోలోకి వెళ్ళిపోదామా? స్పైసీ టేస్టీ ఎమ్మీ చికెన్ అనేది ఎలా రెడీ చేశానో చూసేద్దాం. ఇప్పుడు ఒక బాండల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో తిరగమాతకి ఆవాలు, ఉల్లిపాయలు, అదేవిధంగా ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు అనేది వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలు అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటున్న తర్వాత దానిలో వచ్చేసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కర్రీకి సరిపడా వచ్చేసి కారం అనేది వేసుకోవాలి. చికెన్కి కొంచెం కారం అనేది ఉంటేనే బాగుంటుంది. కారం వల్ల కర్రీకి కూడా టేస్ట్ అనేది వస్తుంది. అంటే ఎక్కువ కాదు, కర్రీకి సరిపడా వేసుకోవాలి. ఈ విధంగా వచ్చేసి బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను వచ్చేసి అల్లం పేస్ట్ అనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఇది ఫ్రెష్దండి. దీన్ని వచ్చేసి మనం కర్రీకి సరిపడా అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి అల్లం పేస్ట్ అనేది. తర్వాత దీనిలో వచ్చేసి చికెన్ పౌడర్ ఉంటుంది కదా, అది వచ్చేసి వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇది వచ్చేసి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి గరం మసాలా పౌడర్ అనేది వేసుకున్నాను. ఇది మంచి స్మెల్ అనేది వస్తుందండి, ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసింది కదా, అందువల్ల మొత్తం కూడా ఇప్పుడు వచ్చేసి ఫ్రై అయ్యేలాగా కలుపుకున్న తర్వాత నేను కొంచెం అనేది ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీర అనేది వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా అందులోనే ఫ్రై అయ్యేలాగా కలుపుకున్నాను. తరువాత ఇందులో వచ్చేసి మనం ఫ్రెష్గా క్లీన్ చేసుకున్నటువంటి చికెన్ ముక్కలు అనేది ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం వచ్చేసి ఈ మసాలాలు మొత్తం వచ్చేసి చికెన్కి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. దీన్ని వచ్చేసి కొంచెం పెద్ద మంటే పెట్టాలండి, పెడితే ఎందుకంటే చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఇవి వచ్చేసి మిశ్రమం మొత్తం వచ్చేసి ముక్కలకు పడితే ముక్కలు వచ్చేసి చాలా టేస్ట్గా అనేది వస్తాయి. కాసేపు 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఈ విధంగా వాటర్ అనేది బయటకు వచ్చేసాయి. ముక్కలకు చూడండి ఎంత బాగా మసాలా అనేది పట్టిపోయింది కదా. తర్వాత బాండిల్ పైన ప్లేట్ పెట్టుకోవాలి. ఈ విధంగా వచ్చేసి మనం ప్లేట్ అనేది పెట్టుకున్న తర్వాత దీనిలో అనేది మాత్రమే వాటర్ పోసుకోవాలి. చికెన్లో అయితే అస్సలు వాటర్ వేయొద్దండి. ఈ విధంగా ఆవిరి వలన కిందకు వచ్చేసి వాటర్ అనేది వస్తాయి. దానివల్ల ఉడికిన చికెన్ అనేది చాలా చాలా టేస్టీగా అనేది ఉంటుంది. చికెన్ కూడా వచ్చేసి త్వరగా ఉడికిపోతుందండి. ముక్క వచ్చేసి చాలా చాలా స్మూత్గా అనేది వస్తుంది. కర్రీ చూడండి, కాసేపు ఒక 5 మినిట్స్ తర్వాత నేను వచ్చేసి ప్లేట్ అనేది తీసి చూశాను. అసలు ఎంత బాగుందంటే చాలా కలర్ఫుల్గా ఉంది, అస్సలు మాడదండి. ఈ విధంగా చేస్తే చికెన్ కూడా వచ్చేసి స్మూత్గా చాలా మెత్తగా అనేది వస్తుంది. ఈ కర్రీ రైస్లో కానీ, చపాతీలో కానీ, దోశలో కానీ చాలా టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఏదన్నా ఎక్కువ తక్కువలో ఏదన్నా ఉన్నా కూడా ఇప్పుడు మనము అందులో వేసేసుకొని కలుపుకున్న తర్వాత నేను ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలని చెప్పేసి ప్లేట్ అనేది అయితే మళ్ళీ పెట్టాను. తర్వాత 2 మినిట్స్ తర్వాత నేను ప్లేట్ తీసి చూశాను. కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది కదా. చూసేదానికి తినేదానికి కూడా చాలా చాలా టేస్టీ అనేది ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.